ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఈ డబ్బులు స్వామి కోసం కాదు. ప్రతిరోజు తిరుపతిలో క్రోర్స్ ఆఫ్ రూపీస్ వస్తాయి, కిలోస్ ఆఫ్ బంగారం వస్తుంది. కానీ పురాణాల ప్రకారం అవి అన్ని కుబేర స్వామికి ఇంట్రెస్ట్ కి పోతాయి. దేవుడికి నిజంగా అప్పుందా? కుబేరాకి ఇంట్రెస్ట్ ఎందుకు ఇవ్వాలి? భక్తుల దానం అసలు ఎక్కడ వెళ్తుంది? ఈ కథని పురాణాలు కలియుగం కోసం స్పెషల్ గా చెప్పినాయి. ఎందుకంటే భక్తిని ఎప్పుడు రీపే చేయలేము. స్వామికి రుణం ఉంది, అది డబ్బులతో అస్సలు కాదు. ఈ రహస్యం తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్కిప్ చెయ్యకుండా చూడు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దాం. గోవింద గోవింద. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ జయ జయ. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని చాలా మంది అడుగుతారు, మీ సంపద ఎంత అని. కానీ మహావిష్ణువు చెప్పిండు, నా సంపద నా అంతా నా భక్తులే అని. ఇది విన్నాక లక్ష్మీదేవత ఒక క్వశ్చన్ అడిగింది, అయితే నేను ఇచ్చే ధనంకి వాల్యూ లేదా? ఇది వినంగానే శ్రీ మహావిష్ణువుకి ఏం చెప్పాలని అర్థం కాలేదు. అది చూసి లక్ష్మీదేవి భూమి మీదకి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి లేని వైకుంఠం శూన్య స్థలం. అందుకే విష్ణు భగవంతుడు వెంకటాద్రిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే అది తపస్ భూమి, ఇంకా అది భక్తి భూమి కూడా. అలాగే కలియుగంలో మోక్ష ద్వారం కూడా అది. ఇక్కడ ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. పద్మావతి దేవితో పెళ్లి. దేవుడి పెళ్లి అంటే ఎట్లుండాలా? కట్నాలు ఎంత ఉండాలా, బంగారం ఎంత ఉండాలా? కానీ దేవుడు ఒక్కటే అన్నాడు, నా పెళ్లి భక్తుల సహాయంతోనే కావాలి అని. అందుకే కుబేర స్వామి దగ్గర అప్పు తీసుకున్నారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే కుబేర స్వామి ధనం ఇచ్చిండు, కానీ గర్వంతో కాదు. ఆయన ఒక మాట అన్నాడు ఇచ్చేటప్పుడు, ఈ రుణం కలియుగం అంతం వరకు ఉండాలి అని. తిరుపతిలో వచ్చే దానం అంతా ఇంట్రెస్ట్గా పోతుంది తెలుసా? అసలు ప్రిన్సిపల్ అమౌంట్ని టచ్ కూడా వేయద్దు తెలుసా? ఎందుకంటే ప్రిన్సిపల్ అమౌంట్ భక్తి, ఇంట్రెస్ట్ ధనం. భక్తిని ఎప్పుడు కంప్లీట్గా రీపే చేయలేము. ఈ స్టోరీ ఎందుకంటారా? దేవుడు డబ్బులతో పెద్ద కాదు, భక్తులు ఇచ్చే ప్రేమ వల్ల పెద్ద. ధనంని ధర్మంగా మార్చకపోతే అది శివంతో విలువ. కుబేరా లెసన్ ఏంది అంటే, దానం ఇచ్చినాక రిటర్న్ లా అసలు ఎక్స్పెక్ట్ కూడా ఇవ్వద్దు. కానీ తిరుపతిలో ఒక్క రోజుకి కోట్ల పైసలు వస్తాయి, కానీ ఆ పైసలన్నీ ఏడికి పోతాయి? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు లక్షలాది భక్తులకి అన్నదానం, ఫ్రీ మెడికల్ సేవ, ఎడ్యుకేషన్ టు పూర్ స్టూడెంట్స్. మీ ఒక్క రూపాయితో మరి ఇంకెన్నో అవుతాయి. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడికి నిజంగా అప్పుందా? లేదు. భక్తుల రుణమే ఉంది. మనం ఇచ్చే దానం వర్త? లేదు, అది మోక్ష ఇన్వెస్ట్మెంట్. తిరుపతి ఎందుకంత పవర్ఫుల్? ఎందుకంటే అక్కడ భక్తికి డబ్బుతో కంపారిజన్ అస్సలు ఉండదు. గోవింద గోవింద. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోవడం మర్చిపోకండి.